బాబా ద్వారకామాయి చావడి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. బయలుదేరుతాను. బాబా దర్శనం అయిన తర్వాత ఒకే ప్రాంగణంలో బాబా పార్కు, అలాగే బాబాకి సంబంధించి ద్వారకామాయి చావడి, ఈ రెండు ప్రధానమైన టెంపుల్స్. బాబాని సమాధిని దర్శించిన తర్వాత ద్వారకామాయిని దర్శిస్తారు. ద్వారకామాయి అండ్ చావడి. ఇవన్నీ కూడా బాబా ప్రాంగణంలో షాపులు. परीक्षा पास होती आश्चर्याची तपटणे करा पुढे जाता 10 साले చూడండి ప్రసాదాలు. ద్వారకామాయికి ఆనుకునే ఉన్న షాప్స్ ఇవన్నీ. ద్వారకామాయిలోకి ఫోన్ తీసుకెళ్ళరండి, అందుకే బయట నుంచి చూపిస్తాను. దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ద్వారకామాయిని దర్శించి తర్వాత చావడి, ఈ రెండు దర్శిస్తారు భక్తులు. బాబా ప్రాంగణంలో ఏ ప్రసాదం తీసుకున్నా సరే అది బాబా ప్రసాదమే అవుతుంది. కొన్ని వందల షాపులు. ఇప్పుడు మనం ద్వారకామాయి ఎంట్రన్స్ కి వచ్చేసామండి. ఇక్కడ ఫోన్ గాని చెప్పులు గాని నాట్ అలౌడ్. ఇదిగో ఇక్కడ నుంచి ద్వారకామాయి దర్శనం వ్యూ. ఫోన్ నాట్ అలౌడ్ ఆర్ కెమెరాస్ నాట్ అలౌడ్. ఎలక్ట్రానిక్స్ వస్తువులు కూడా చూడండి. ద్వారకామాయి చెకింగ్ ఇక్కడ. బాబా ఒక రోజు చావడిలోను ఒక రోజు ద్వారకామాయిలోను నిద్రిస్తాను అని చెప్తారు. ద్వారకామాయి ధుని ఇక్కడే ఉంటదండి. 24 గంటలు ధుని వెలుగుతూనే ఉంటది. ఇదిగో ఈ ప్రాంగణంలో ఇది ధుని. భక్తులు ఈ లోపలికి వెళ్తున్నారు చూడండి. ఇదిగో బాబా ఈ రాయి మీద ఆయన కూర్చొని ఉన్నారు. ఆ రాయి కూడా ఇక్కడే ఉంది. ద్వారకామాయి. ద్వారకామాయి నుంచి బయటకు వస్తే అది ధుని. ద్వారకామాయి బాబా వారు కూర్చునే స్థలం అది. భక్తులు ఇక్కడ రాత్రిపూట గురు చరిత్ర, సాయి సచరిత్ర చదువుకుంటూ ఉంటారు. దీనికి ఆనుకునే ఉంది చావడి. ప్రతి గురువారం పల్లకి ఉత్సవం చేస్తారు ఇక్కడ. మేళ తాళాలతోటి ఇక్కడికి తీసుకొస్తారు చావడిలో బాబాని. శ్రీ చావడి.
చావడికి ఆనుకునే ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటదండి. ఒకప్పుడు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఈ చెట్టు కింద ఉండేది. 30 సంవత్సరాల క్రితం నేను ఈ షిరిడీలో అడుగు పెట్టినప్పుడు ఇదిగోండి బాబా ముఖ దర్శనం. ఒకే ప్రాంగణంలో అన్ని ఉంటాయండి. బాబా ముఖ దర్శనం. చాలా మందికి తెలియంది ఏంటి అని అంటే, బూటీవాడ అంటే సమాధి మందిరాన్ని దర్శించిన తర్వాత ఇంకా ఏమీ లేవనుకుంటారు. ఇదిగోండి వేప చెట్టు, మేడి చెట్టు, రావి చెట్టు ఇక్కడే ఉండేదండి హనుమాన్ టెంపుల్ 30 సంవత్సరాల క్రితం. ఇప్పుడు పక్కనే కట్టారు టెంపుల్, అందులోకి మార్చబడింది. అదిగో హనుమాన్ టెంపుల్, బాబా వారు ప్రతిష్ఠించిన హనుమాన్ విగ్రహం.